హలో పిల్లలు, మీరందరూ ఎలా ఉన్నారు? అమ్మ స్టోరీస్ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు నేను మీకోసం చాలా చక్కని నీతి కథ తీసుకువచ్చాను. బాగా కూర్చుని శ్రద్ధగా వినాలి, సరేనా? ఈరోజు మనం వినబోతున్నాం కుందేలు మరియు తాబేలు కథ. ఈ కథలో వేగంగా నడిచే కుందేలు ఉంది, అలాగే నెమ్మదిగా నడిచే తాబేలు ఉంది. మరి వీరిద్దరూ పందెం పెట్టుకుంటే ఏమవుతుందో ఊహించగలరా? రండి చూద్దాం. ఒక అందమైన అడవిలో ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది, అందుకే చాలా గర్వంగా ఉండేది. అదే అడవిలో ఒక చిన్న తాబేలు కూడా ఉండేది. అది చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఒకరోజు కుందేలు తాబేలును చూసి నవ్వుతూ ఇలా అంది, అయ్యో, నువ్వు ఎంత నెమ్మదిగా ఉన్నావు, నువ్వు ఎప్పటికీ గెలవలేవు అనింది. పిల్లలు, మనం ఎవ్వరినీ ఇలా ఎగతాళి చేయకూడదు కదా. అప్పుడు తాబేలు చాలా శాంతంగా ఇలా అంది, మనిద్దరం ఒక పందెం పెట్టుకుందామని. కుందేలు నవ్వుతూ ఒప్పుకుంది. సరే, నేను ఖచ్చితంగా గెలుస్తాను అంది. పందెం మొదలైంది పిల్లలు. కుందేలు వేగంగా పరిగెత్తింది, తాబేలు నెమ్మదిగా నడుస్తుంది. కొంతసేపటికి కుందేలు ఇలా అనుకుంది, ఈ తాబేలు చాలా నెమ్మది, నేను కొంచెం విశ్రాంతి తీసుకున్నా సరే, నేనే గెలుస్తాను అనుకుంది. అలా చెట్టు కింద పడుకొని నిద్రపోయింది. ఇక మన తాబేలు ఏమి చేసిందో తెలుసా? ఆగకుండా నెమ్మదిగా ముందుకు నడుస్తూనే ఉంది. చివరికి కుందేలు ఇంకా నిద్రలో ఉండగానే తాబేలు గమ్యానికి చేరుకుంది, పందెం గెలిచింది. కొంతసేపటికి కుందేలు లేచి చూసేసరికి తాబేలు గెలిచిందని తెలిసి చాలా బాధపడింది. కాబట్టి పిల్లలు, నెమ్మదిగా అయినా సరే ఆగకుండా కష్టపడితే గెలవచ్చు, మరియు ఎవరినీ తక్కువగా చూడకూడదు. ఇలాంటి మంచి కథలు వినాలంటే అమ్మ స్టోరీస్ తెలుగు ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు పిల్లలు. మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.